ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయినాథుని నా తొలి దర్శనం. ఈ కార్యక్రమంలో ఈరోజు సాయి భక్తురాలు నాగమల్లేశ్వరి రామవరపాడు విజయవాడ నుంచి వారిలా తెలియచేస్తూ ఉన్నారు. ఓం సాయిరాం. మనసు నిండా బాధ, ఆర్థిక ఇబ్బందులు. ఏదైనా కష్టపడి బ్రతకాలి అన్న ఆలోచనతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అది నా ఆరోగ్యం బాగోని పరిస్థితుల్లో దానిని అమ్మివేయాలని నిర్ణయించుకున్నాను. నడపలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు నేను సాయి తండ్రిని ఆశ్రయిస్తే నాకు దారి చూపెడతారని నమ్మి నా ఫ్రెండ్స్ షిరిడి వెళ్దాం అని చెప్పి మాట్లాడుకున్నాం. షిరిడి వెళ్ళి తండ్రికి మొరపెట్టుకుని వచ్చాను. వచ్చిన మరుసటి రోజే నాకు ఫోన్ వచ్చింది. నా పార్లర్ కొనుక్కుంటాను అని ఒక ఆవిడ ఫోన్ చేశారు. అక్కడ తండ్రికి చెప్పొచ్చాను షిరిడిలో. ఇక్కడ నాకు ఫోన్ వచ్చి అది సేల్ అయిపోయింది. డబ్బు పరంగా నష్టం జరిగినా అందులో నుంచి నేను ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో నన్ను ఆదుకోవడానికి నా సాయి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలు నేను ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మాను. ఆయన తర్వాత నాకు ఎన్నో అద్భుతాలు చూపించారు. నేను అప్పటి నుండి మనసా వాచా కర్మణ అంతా సాయినాథార్పణమస్తు అని ముందుకు సాగుతూ ఉన్నాను. ఇది నా జీవితంలో ప్రతి నిమిషము జరుగుతూనే ఉంది. సాయిని నమ్మి ఉన్నాను. ఇప్పుడు నాకు సాయి నామమే సకల శుభప్రదం అనిపిస్తున్నది. ఆయన నన్ను నడిపిస్తున్నారు. నేను సాయినాథుణ్ణి నమ్మిన తర్వాత రెండోసారి షిరిడి దర్శనం మన గురువుగారితో వెళ్ళాను. అప్పటి నుండి ఆ సాయి తండ్రి మన గురువు రూపంలో నాకు ఇంకా దగ్గరయ్యారు. నాకు గురువుగారి గొంతు వినగానే నా తండ్రి మాట్లాడుతున్నారు, నాతో నాకు ధైర్యం చెప్తున్నారు అనిపిస్తుంది. ప్రతిరోజు నేను నిద్ర లేవగానే మన గురువుగారు మాట్లాడే మాటలు వింటాను. నేను ముందుకు నడవటానికి నాకు ధైర్యం, నా సంతోషం నా సాయి తండ్రి. నా సాయి తండ్రి నా గురువు రూపంలోనే నన్ను నడిపిస్తున్నారు. ఓం సాయిరాం. చాలా సంతోషమమ్మ నాగమల్లేశ్వరి. నిజంగా ఇటువంటి అనుభవాలు మనల్ని ముందుకు నడిపించటంతో పాటుగా మన చుట్టూ ఉన్నవారికి, సాయిని నమ్మేవారికి కూడా ఆ ధైర్యాన్ని పంచటానికి సహాయపడతాయి. నిజంగానే ఆ తండ్రి మన చేయి పట్టుకొని మనందరినీ నడిపిస్తూ ఉన్నాడు. మీకు, మీ కుటుంబానికి సాయినాథుని కృప ఎల్లవేళలా లభించాలని, మీరు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. జై సాయినాథ్.